ఐరన్ ఓర్ మైన్ దగ్గరికి వెళ్తే అక్కడ యజమాని లేడు, క్లర్క్ ఉన్నాడు. ఏమిటయ్యా నన్ను పిలిచారు, నా టైం వేస్ట్ చేశారు, ఎందుకు పిలిచారంటే ప్లాంట్ చూపించడానికి పిలిచారో ఎందుకు పిలిచారో తెలియదండి అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే ఆ ప్లాంట్ ఐరన్ ఓర్ని ఏం చేస్తారంటే వాళ్ళు పౌడర్ చేసి మళ్ళీ స్టీల్ ప్లాంట్లో వేయడానికి మళ్ళీ ఇంత ఉండలు తయారు చేసడానికి దానికి రోలర్ ఉపయోగిస్తారు. ఏది రోస్టర్ రోలర్, ఎంత పెద్ద 20 అడుగులు పైప్ ఉంటుంది, హాట్ ఎయిర్ వస్తుంది, ఇది తిరుగుతుండడం వల్ల గుండు గుండగా వచ్చి హాట్ రోలర్ అవుద్ది. అది రోలర్ అవుతుంటే అవుతుంది అంటే చెప్పాడు. బాబు ఇక్కడ జియోపతికి స్టెప్స్ ఉంది, అక్కడ తీసుకెళ్ళు అన్న. ఆడికి వెళ్ళాము. వెళ్ళి చూస్తే ఆ పిల్లరు పైకి చూశాను. పిల్లర్ చూస్తే పిల్లర్లో పగులు ఉంది. పగుల్లోంచి ఒక 4 అంగుళాల బోటు పైకి గిట్టేసింది. బాబు మిషన్ త్వరగా బంధించు. నేను ఇక్కడికి వచ్చాను కానీ జియోపతికి స్టెప్స్ అంత వీక్ చేసే ప్రభావం ఉంటుంది కాబట్టి పైన ఆ మిషన్తో క్లాంపింగ్ చేసిన దాన్ని ఎరగొట్టేసింది, పైకి గిట్టేస్తుంది. ఆప్షన్ నాకు ఆజ్ఞ లేదండి, నాకు పవర్ లేదు, ఆ పవర్ లేదు. దీన్ని ఆఫ్ చేస్తే 1 వారం రోజులు పడుద్ది, నేను అవసరం. అంతట్లో యజమాని వచ్చాడు. యజమానితోటి ఎవడే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి ఆ ముగ్గులు ఉండిపోయి ఇక కొన్ని అరగంటలోనో గంటలోనో ఈ ఎన్ని టన్నులది కింద పడిపోద్ది, మీ వర్క్ ఆగిపోద్దాను. ఆయన వెంటనే గ్రహించి సార్ రక్షించారు, మీరు వచ్చి ఇంత ఖర్చు తగ్గించారు, దీనికోసమే రప్పించారు అనుకున్నాను. లేదండి దీనికి పెడతాను. ఆయన వస్తానికి ఆపించాడు. చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యాడు, చాలా సరదాగా ఫీల్ అయ్యాడు. దానిలో సార్ మీరు ఎందుకు పిలిచారు? ఉదయం నుంచి ప్రయాణం చేస్తుంటే చాలా అలసిపోయాను, ఎందుకు పిలిచారంటే సార్ ఒక మనిషి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, ఆ మేస్త్రి వాటర్ ట్యాంక్ నుంచి పడిపోయాడు. పడిపోతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, కంపెన్సేషన్ ఇవ్వాలా, పోలీస్ కేసు ఉంటుంది. ఇవన్నీ జరగకుండా మేము ఏం చేసామంటే దీన్ని తీసుకెళ్ళి రాత్రే ఎక్కడో చుప్చాప్గా విసిరేసాం. దీన్ని విసిరేస్తే ఆ రోజు నుంచి మాకు ప్రాబ్లము, ప్లాంట్ రన్ అవ్వదు, ఏదో ప్రాబ్లము. మీరేం చెప్పకుండా ఎక్కడుందో చెప్తానన్నాను. స్కానర్లో IRU పెట్టుకున్నాము. వస్తుంటే వాటర్ ట్యాంక్ కిందే ఒక పాయింట్ వచ్చింది. అది ఏంటి? IRO. ఎవరి ఇదే పాయింటా అన్నారు. కరెక్ట్గా చెప్పారండి మూర్తి గారు. నాన్న ఆ ఆత్మ మీరు ఎక్కడో పడేశారు కానీ ఆత్మ ఇక్కడే ఉంది అని హోమం చేపించి పిరమిడ్ పెట్టించి అక్కడ 100% ప్యూర్గా వైట్ అంటే పాజిటివ్ వచ్చేటట్టు చేశాము. ఇప్పుడు 9 ప్రతిపోయింది అని చెప్పాము. వాళ్ళు చాలా ఆనందించారు. అడిగిన దానికల్లా ఎక్కువ రుసుము చెల్లించి రెండు డబల్ రుసుము చెల్లించి పంపించారు. ఇదండి ఇన్ఫ్రారెడ్ లేదా జియోపతిక్ స్టేషన్లో ఉన్న స్ట్రెంగ్త్.